కి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇట్లా కట్ చేసుకున్న ఎగ్స్ని వేయండి. ఎగ్స్ కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయ కారం అనేది వేసుకోవాలి. ఇప్పుడు చాలా సింపుల్గా 5 minutesలో చేసేసానండి. ఎందుకంటే నేను ఫస్ట్ అది కారం అనేది రెడీ చేసుకోవడం వల్ల నాకు చాలా సింపుల్ అయింది చేయడము. మీరు కూడా ఫస్ట్ ఇన్స్టాంట్గా చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడైనా మనకి ఆకలినప్పుడు అయినా వేడివేడి అన్నంలో ఈ ఒక్క ముద్ద వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత యమ్మీగా, ఎంత కలర్ టెక్స్చర్ చాలా బాగా అనిపిస్తుంది కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.